ఒకరోజు ఒక పాము ఒక పాత షెడ్లో నుంచి వెళ్తూ ఉంటే దానికి నేల మీద ఉన్న ఒక రంపం తగిలింది. దాంతో అది కాస్త గాయపడింది. ఆ రంపం తనని గాయపరిచింది అని భావించింది. సో కోపంతో అది కాటేసింది. దాంతో దాని నోరు కూడా బాగా గాయపడింది. ఆ గాయం వల్ల వచ్చిన కోపంతో పాము రివెంజ్ తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. అందుకే అది రంపాన్ని గట్టిగా చుట్టి బలంగా నొక్కేసింది. కానీ దురదృష్టవశాత్ తన శరీరం అంతా రంపం గాయాలతో అది చివరికి చనిపోయింది. ఇక్కడ కాస్త మొదటి తగిలిన గాయాన్ని ఇగ్నోర్ చేసి ముందుకు వెళ్ళుంటే ఆ పాము ఇక్కడ బతికి ఉండేది. ఈ కథలో మారాల్ ఏంటి అంటే, మమ్మల్ని ఎవరైనా గాయపరిచినా బాధ పెట్టినా మనం కోపంతో రియాక్ట్ అయితే పరోక్షంగా మనల్ని మనమే గాయపరుచుకున్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, లైఫ్లో ఎంతో సాధించిన ధోని, విరాట్ కోహ్లీలను ఈ రోజుల్లో బాటే పట్టుకోరాని బచ్చాగాళ్ళు ఎన్నెన్నో మాటల్లో అంటూ ఉంటారు. ఇవన్నీ వాళ్ళు పట్టించుకుంటూ పోతే వాళ్ళు ఆ స్టేజ్లో ఉండేవాళ్ళే కాదు. సో వాట్ ఐ మీన్ ఈజ్, ఏడ్చి గోల చేయటం కంటే నవ్వుతూ తప్పుకోవడమే మంచిది. ఒకటి గుర్తుపెట్టుకో, నీ లైఫ్లో ఏది మర్చిపోయినా కూడా నీ ఫ్యామిలీని ఎవరైతే అవమానించారో వాళ్ళని మాత్రం మర్చిపోకు. అది నువ్వు మర్చిపోయిన క్షణమే నువ్వు సచ్చిన సమానం. వాళ్ళు మమ్మల్ని ఏమి అంటే మనకెందుకులే అని ఊరుకోవడం మాత్రం చేతగాని తరమే. అలాగని వదిలేయమని కూడా నేను చెప్పడం లేదు. ఇప్పటి నుంచైనా టైం పాస్ చేయడం ఆపేసి గట్టిగా కష్టపడు. ఎంత కష్టపడాలి అంటే మీ ఫ్యామిలీని అవమానించిన వాళ్ళే నీకు సలాం కొట్టిపోవాలి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, చేతులతో కొట్టే దెబ్బ కన్నా నీ సక్సెస్తో కొట్టే దెబ్బే గట్టిగా తాకుతే. నువ్వు ఇంతే, నీ లైఫ్ ఇంతే అన్న ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాల్సిన టైం వచ్చింది. ఇక ఎన్ని రోజుల్లో ఇలానే ఉంటావు? వేకప్ టు రియాలిటీ. ప్రపంచం ఎంతో వేగంగా పరిగెడుతుంది. అంతే వేగంగా నువ్వు కూడా పరిగెడితేనే నీకు అంటూ ఒక విలువ ఉంటుంది. లేదు అంటే నువ్వు ఏమి పీకలేవు అన్న వాళ్ళ మాట నువ్వు నిజం చేసినట్టే. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ధనం మూలం మిదం జగత్. నువ్వు డబ్బు సంపాదించు, నీ వెనక కావాల్సిన జనాల్ని ఆ డబ్బే నీకు సంపాదించి ఇస్తుంది. పాలు ఎప్పుడైతే విరిగిపోతాయో అప్పుడు అది పన్నీర్ అవుతుంది. అండ్ పన్నీర్ పాల కన్నా ఖరీదైనది అవుతుంది. పాలు ఎప్పుడైతే పాడవుతాయో అప్పుడు చీజ్ అవుతుంది. అండ్ చీజ్ పన్నీర్ కంటే ఎక్స్పెన్సివ్ గా ఉంటుంది. అలానే గ్రేప్స్ ఎప్పుడైతే పాడవుతాయో అండ్ ఫర్మెంట్ అవుతాయో అప్పుడు అది వైన్ అవుతుంది. అండ్ వైన్ గ్రేప్స్ కంటే ఎక్స్పెన్సివ్ గా మారుతుంది. అసలు తప్పు చేసి కూడా, విరిగిపోయి కూడా, పాడయ్యి కూడా ఏ వస్తువు అయినా ఎక్స్పెన్సివ్ గా ఎలా అవుతుంది? ఎందుకు అంటే ఆ తప్పు మీకు లైఫ్ లో ఏదో నేర్పిస్తాయి. మీ లైఫ్ లో అవి అయితేనే లోసెస్ అయినట్టు కాదు. అది మీ అంతం కాదు, అది ఒక ఆరంభం. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.